అందరికీ నమస్కారం. అలాగే శ్రీ ప్లవనామ ఉగాది శుభాకాంక్షలు. మణిపూసల ప్రక్రియలో నేను రచించిన కొన్ని కవితలు వినిపిస్తాను. ముందుగా ఉగాది గురించి ఒకటి. నూతనత్వముగాది, కాలగణనముగాది, ఏకమైన ఆరు రుచుల ఆనందమే ఉగాది. పారె నీటికున్న గుణం, వీచె గాలికున్న గుణం, ఆత్మీయుల మాటకుంది ఆయుష్షును పెంచే గుణం. మధుర హాస్య జ్ఞాపకాలు నెమరు వేసుకున్న చాలు, ప్రశాంతము పల్లవించి గుండె కౌను కొంత మేలు. ఎదుటివాడి మీదనే ఏడు పంత ఉండునే, ఇంకెప్పుడు మానవుడు తన తప్పును తెలియునే. పూజలెన్ని చేసినా, కవితలెన్ని చదివినా, చిత్తము చిగురించకుంటే ముక్తి పథము దొరుకునా. మానధనమే గొప్పది, ప్రాణధనమే గొప్పది, ఈ రెండిటి కన్న కూడా దాన గుణమే గొప్పది. కలుషితాల జాలము నిండిన భూగోళము, కవన సుధలతో కడిగితే అవును మల్లి శీలము. పొయ్యి మీదనున్న పెనం కాలుతున్న తాను ఘనం, అయిన గాని వదులుకోదు సాయపడటి గొప్ప గుణం. మాతృభాష గురించి. అమ్మ నేర్పినట్టి భాష, గురువు చెప్పినట్టి భాష, తెలుగే నా బ్రతుకునకు దారి చూపినట్టి భాష. తెలుగు భాష ఆశగా, తెలుగు భాష ధ్యాసగా, సాగాలి మనమంతా తెలుగు భాష శ్వాసగా. కరోనా గురించి. ఒకరినొకరు ముట్టకుండా, ఒకరినొకరు చూడకుండా, చచ్చే కాలం వచ్చే నేడు ఒకరినొకరు కలువకుండా. తిరుగుడు తగ్గించాలి, హద్దులు పాటించాలి, కరోనా కనుమరుగవుటకు ఎల్లరూ యోచించాలి. సకల జనుల కాపాడగా, కరోనానిక ఎదిరించగా, పోరాడిన వారికి నా వందనాలు సవినయముగా. చివరగా కరోనా మంత్రం. మాస్కు తీసి తిరుగకు, మనిషి దగ్గరెళ్ళకు, కరోనాను నివారించు మంత్రమిదే మరువకు. ఈ ప్రపంచ మహాకవి సమ్మేళనంలో నాకు ఈ అవకాశం కల్పించిన తానా సంఘం సభ్యులకు మరియు డెన్మార్క్ తెలుగు సంఘం సభ్యులకు ధన్యవాదాలు.